హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో కౌజిపిట్ట కర్రీ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం కూడా చూద్దాం. ముందుగా ఒక పాన్లో కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, కర్రీకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. కర్రీకి సరిపడినంత కారం కూడా వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు శుభ్రం చేసిన కౌజిపిట్టల్ని ఇందులో వేసుకోండి. ఇందులో గరం మసాలా, అలాగే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసి తగినన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత పుదీనా ఆకులు కూడా వేసుకొని 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.